చేయాల్సి చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, రాజ్యాంగబద్దంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. ఇప్పుడు నిన్నటి జరిగింది ఇదే 200 ఏళ్ళు 300 ఏళ్ల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తేల్చుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ రాజ్యాంగము ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్లు పాలకులకో లేదా వాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ ఉండడం, లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే అరాచక శక్తులకు అండగా ఉండడం, ఇది పెనుశాపంగా మారింది. దీన్ని చట్టబద్దంగానే రాజ్యాంగబద్దంగానే ఎదుర్కొంటాం. మళ్లీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఈరోజు నిన్న జరిగిన దగ్గర నుంచి ప్రతిదీ వీడియోలో పేర్లు ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం, గుర్తుపెట్టుకుంటాం. మా అధ్యక్షుడు ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం. వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో, అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం. అయితే ప్రతిదీ చట్టబద్దంగానే చేస్తాం. మళ్లీ అది విషయం అందరికీ చెప్తున్నాం. ప్రజలు కూడా నిన్న జరిగిన దీని విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను, వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను, ఇన్ని సమస్యలున్నాయి రాష్ట్రంలో, రైతుల సమస్యలున్నాయి, వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్నారు, వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేము వాటిని గురించి అడగాలి. వాటిని వదిలేసి వీటి ఇష్యూస్ మీద, లేని ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. లేని ఇష్యూస్ మీద వాళ్ళు డైవర్ట్ చేసిన దానివల్ల అందరం దాని మీదకి పోవాల్సి వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. సో మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే దీని అన్ని మార్గాల్లో ఈ విషయంపై గట్టిగా పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే నేను అంటున్నాను, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా పార్లమెంటరీ నాయకుడు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ ఫోన్లో ట్రై చేస్తే దొరకలేదు. 9 గంటల నుంచి తర్వాత మా ఇక్కడ ఉన్న నాయకులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ ఎస్పీ గారి కోసం ట్రై చేశారు. అందులో మాజీ హోంమంత్రి గారు, ఫార్మర్ హోంమంత్రి సుచరిత గారు, ఆమె ఉన్నారు, ఒక మహిళ మాజీ హోంమంత్రి. వెళ్లి గేటు బయట వెయిట్ చేయాల్సి రావడం అంతకంటే ఘోరం ఏముండదు. అది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. గేటు బయట వెయిట్ చేసి 40 నిమిషాల పాటు ఆఖరుకు ఆయన దయతో, సరే నేను కాదు అడిషనల్ ఎస్పీని కలవండి అంటే ఈ పైరవీకారులాగా పోవాల్సిన పరిస్థితి ఓ ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్ష నాయకులు పట్టించినారంటే మా సంయమనాన్ని, మా నిగ్రహాన్ని ఎంతవరకు టెస్ట్ చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లా. అంటే ఏం చూపాలనుకుంటున్నారు? నిన్న ఈవినింగ్ కంట్రోల్ చేయలేరా పోలీసు అనుకుంటే, మాబ్ వస్తే 10 నిమిషాల్లో క్లియర్ చేయలేరా? అలాంటిది 5 గంటల పాటు నడవనిచ్చి తరువాత అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్లి, అరెస్ట్ ఊరిని వాళ్ళని చేయాలా, ఈయనని తీసుకెళ్లి ఆ తర్వాత కూడా మళ్లీ గంటన్నర పాటు వాళ్ళు పెట్రోల్ బాటిల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే దిక్కు ముక్కు లేదు. అసలు అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు. ఏమాత్రం ఒక సమాజం మామూలు ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తాందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం, అది డేంజర్. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా మీదకి వస్తే వాళ్ళని కాల్ చేయొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం మదం, అధికార బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది. ఇచ్చాడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆయన అదే అంటాడు చట్టబద్దంగా, మేము చట్టబద్దంగా అంటాం. మేము చట్టబద్దంగా అంటే మేము ఉన్న టైంలో కేసులు ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈ రోజుకు మా నాయకుడిని అరెస్ట్ చేశారంటున్నారు. అది కేసు నిజం ఉందని నిన్న ఈడీ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎక్కడ కూడా తప్పుడు కేసు కొత్తగా పెట్టి ఒకేసారి 2-3 కేసులు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడి అరెస్టులు చేసేవైతే మా దగ్గర లేవు. ప్రతి కేసుకు సాలిడ్ ఎవిడెన్స్ తో ఉంటేనే చేస్తూ వచ్చాం. ఎందుకన్నాడు అంత కూల్ గా? ఏం ఆవేశం వచ్చింది ఆయనకు? ఎక్కడ ఏ గొడవలో ఏమన్నా అన్నాడా? పోనీ దాన్ని ఏమన్నా వాళ్ళు అరే మేము అనుకుని ఉండాల్సింది ఒక్కడన్నా అన్నాడా? ఇక్కడ అంబటి రాంబాబు అన్నదానికి అంబటి రాంబాబు మించి మాట్లాడినవేమని ఇప్పుడు బయట తిరుగుతున్నాయి.
ఆయన లోకేష్ నోట బూత్ తప్ప ఏ మాట వచ్చింది? ఆయన జెస్చర్స్ గాని ఆయన మాటలు గాని ఇప్పుడేమన్నా కొంచెం మానేసాడేమో తెలియదు గాని అప్పట్లో అన్నేవే కదా, బూత్లే కదా మొత్తం వచ్చింది. వినిపించాలన్నా వినగలరా మళ్ళీ అన్ని పెడితే? ఆ రోజు జరిగింది అని టీడీపీ ఆఫీస్కి పోయింది ఎందుకనేది కూడా నేను చెప్తున్నాను. ఈ రోజు నిన్న జరిగిండేది ఇది ప్రీమెడిటేటెడ్ గా ఇన్ని 5 గంటల పాటు జరగడం అంటే అది పోలీస్ ఫెయిల్యూర్ సూచించదా? పోలీస్ లేరా, ఉండి చూస్తున్నట్టున్నారా? సడన్ జరిగిందంటే మాకు తెలియదు అనుకోవడానికి అర్థం ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా జనం గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు ఆ చట్టం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తాం. అప్పట్లో కూడా కోతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ మీద ఉన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అవును, అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు. ఎవరు పోయారు? నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి. మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాళ్ళ అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తిట్టాడంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఇబ్బంది అయ్యేది. అయినా దానికి కోపం రాదంటే, కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు. అక్కడికి వినారు ఎవరు, వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలే, ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు. ఆవేశం వచ్చింది, ఎవరో వెళ్లారు, వెళ్లిన దానికి కేసులున్నాయి, తర్వాత నడుస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ 5-6 గంటల పాటు 7 గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రేక్షకులుగా ఇంత జరగడం అనే దాని గురించే నేను అడుగుతున్నా. ప్రసన్న ఇంటి మీద జరిగింది. ఆమె హారిక జెడ్పీ చైర్పర్సన్ అట్లే జరిగింది. మన ఇక్కడ హారిక గుడివాడలో ఆమెది ఎట్లా జరిగింది, ఆమె హిందూపూర్లో అలాగే జరిగింది. అండ్ నేమిట్ అంటే టెర్రరైజ్ చేస్తున్నారు, అంతే టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మమ్మల్ని టెర్రరైజ్ చేయాలనుకుంటున్నారేమో. అది అక్కడికి ఆగదు, అది ఎక్కడికి పోతుందో తెలియదు. అది కూడా ప్రజలు రియలైజ్ కావాలా. ఇది ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఆగదు. సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ ఈ అలవాటు ఇది ఇట్లే అధికారం అనేది ఇట్లా ఇందుకే ఉంది అని అనుకున్న వాళ్ళు అధికారం లేక వచ్చినారు అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో అది మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా, నాకు అన్నిటికంటే పరాకాష్ఠగా నిన్న జరిగింది ఎందుకు కనపడిందంటే అంతసేపు జరగడము, పోలీసులు అక్కడే ఉండడము, ఎంటైర్ పోలీస్ పై నుంచి బాసెస్ ఎవరు రెస్పాండ్ కాకపోవడము, ఎవరికి చెప్పాలనో దిక్కు తెలియని పరిస్థితిలో మేము ఉండాల్సి రావడము, లోపల అంతమంది ఉంటే వీళ్ళ ప్రాణాలకు ఏమవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు రాకపోవడం, క్లియర్ అటెంప్ట్ మర్డర్ జరుగుతుంటే వాళ్ళకి ఏదైనా అవుతుందా అనే ఆలోచన వాళ్ళకి రాకపోవడం అనేది దిగ్భ్రాంతి కొలుపుతుంది, భయం వేస్తుంది. దాన్ని చూస్తే మామూలు వాళ్ళు కూడా, చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆ భయం వచ్చి రావాలని వాళ్ళు కోరుకున్నట్టున్నారు. బట్ మేమైతే వాటికి సంబంధించి విరమం ప్రిపేర్డ్గా ఉన్నాం. నేను ఇంతకుముందు అన్నట్టు అహింసాయుతంగా, చట్టబద్దంగా, చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి చేయాల్సింది చేస్తాం. ఫ్యూచర్లో అధికారం లేకొచ్చాక వాటిని ఏ రకంగా ఎట్ట చేయాలనేది లాజికల్ ఎందుకు వాటిని కూడా తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రావడానికి వీలు లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటి తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న నెరేషన్ లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్ళి వస్తే